ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీ అందరూ కూడా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటారు. ఇంచుమించుగా ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మాయి అబ్బాయి ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి వయసు వస్తుంది. పెళ్ళిళ్ళు తప్పనిసరిగా చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం మన ధర్మం. అలా చేయకపోతే వాళ్ళ పెళ్ళి వాళ్ళే చేసుకుంటారు. అటువంటి పరిస్థితి రాకుండా మనమే కంగారుపడి తొందరపడి వాళ్ళు వయసులో ఉండగానే పెళ్లి చేయాలి. లేకపోతే వయసు మీరిన తర్వాత పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా ఒకటే అన్న విధంగా తయారవుతోంది. కాబట్టి ఇంచుమించుగా 20 సంవత్సరాలు దాటిందిలాగా అవుతూ మీరు పెళ్ళిళ్ళు ప్రారంభించినట్లయితే వాళ్ళకి అనుకున్నటువంటి పద్ధతిలో సకాలంలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి వయసు ప్రకారం వాళ్ళకి పెళ్లి వయసుకి మీరు చక్కటి ఒక సంబంధం చూడగలుగుతారు. ఇలా చూడాలంటే మీకు చాలా విషయాలు అవసరం అవుతాయి. ఏంటంటే ఒకటి జాతకం. ఈ జాతకం అనేది ఈవేళ చాలా ముఖ్యమైపోయింది అందరికీ కూడా. అందరూ కూడా జాతకాలు చూసి అబ్బాయికి అమ్మాయికి కుదిరిందా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఏ నక్షత్రాలు మంచివి, ఏ నక్షత్రాలు మంచిది కాదు, ఏ నక్షత్రం వేద నక్షత్రం, ఒకవేళ వేద నక్షత్రంలో చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు పడతారు, అదేవిధంగా మీ పిల్లల జాతకాలలో బలమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రంలో వివాహం చేయడం, తదితర కార్యక్రమాలన్నీ కూడా చేయడం, వివాహానికి సంబంధించినటువంటివి, అలాగే వాళ్ళు భవిష్యత్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఏ నక్షత్రంలో ఇల్లు కట్టుకోవాలి, ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలా కాకుండా బలహీనమైనటువంటి నక్షత్రాలలో చేసినట్లయితే ఆ సంబంధం కూడా బలహీనం అయిపోతుంది అన్నమాట. వివాహం చేయడానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి కూడా ఆయా నక్షత్రాలలో చేసినప్పుడు అవి బలంగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలా కాకుండా మనకు తెలియకుండా ఏదో నక్షత్రం పెళ్లి నక్షత్రమే అవుతుంది, అది ఆ నక్షత్రంలో చేసినప్పుడు అది వీళ్ళ దృష్టిలో వీళ్ళ జాతకంలో బలహీనమైనది, వాళ్ళకి సంబంధం లేనిదైతే ఆ పెళ్ళి కూడా చప్పగా ఉంటుంది. అందం ఉండదు, అర్థం ఉండదు, విశ్వాసం ఉండదు, ఏ విధంగానూ కూడా ఉండదు. అది ఎక్కడికో దారి తీస్తుంది. అటువంటివేమీ కూడా వద్దు. కాబట్టి జాతక ఫలితాలు తెలుసుకుని వెంటనే అసలు వివాహం అవ్వడం లేదు అంటే ఒకవేళ దీనికి ఈ ఆలస్యానికి కారణం ఏమిటి, సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, సప్తమాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, సప్తమాధిపతి ఎవరు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం, ఏ నక్షత్రం వేద నక్షత్రం, ఏక నక్షత్రంలో కొన్నిటికి చేయొచ్చు కొన్నిటికి చేయకూడదు, ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. అలాగే బలమైన నక్షత్రం తెలుసుకోండి, బలహీనమైన నక్షత్రం కూడా తెలుసుకోండి. వివాహం ఏ నక్షత్రాల్లో చేస్తే విజయవంతం అవుతుంది మన పిల్లలకి, మన పిల్లల యొక్క అష్టమ లగ్నం ఏంటి, అష్టమ లగ్నంలో వివాహం చేస్తే ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి, ఏ లగ్నంలో వివాహం చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని వెంటనే మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు మొదలుపెట్టండి. ఇది చాలా సులభతరం ఈ విధంగా చేసినట్లయితే. అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతోంది అనేటప్పటికీ ఎందువల్ల ఆలస్యం అవుతోంది, గురుబలం లేకపోవడం వల్ల, అది ఇంకే కారణాల వల్లనేనా, చాలా వరకు కూడా రాహు జాతకంలో కానీ గ్రహచారంలో కానీ దోషంలో ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి, దగ్గర దాకా వస్తాయి. ఈ పెళ్ళి అయిపోతుంది అనుకుంటాం, ఆశ పెట్టుకుంటాం, తీరా ఆఖరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో మొండి చేయి చూపిస్తారు, వేరే కారణం చెప్తారు. వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు, పిల్లలు డిసప్పాయింట్ అవుతారు, తల్లిదండ్రులు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇది ఎందుకు జరుగుతోంది అంటే జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నప్పుడు కానీ, రాహు దుష్ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, జాతకరీత్యా గోచార రీత్యా ఇటువంటివి జరగడానికి ఆయా దశాంతర దశలలో చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాలు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల విషయంలో ఒక్కసారి ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. ఒక నిశ్చితార్థం రోజుని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఒక సంబంధం చూడడానికి వెళ్తే, పెళ్లి చూపులకు వెళ్తేనే ఒక 25,000 50,000 దాకా కూడా అవుతున్నాయి. అటువంటి సమయంలో అంతవరకు అయిన తర్వాత ఆ పిల్లలేమో ఆశ పెట్టుకుంటారు ఈ పెళ్ళి అయిపోతుందని, అది అవ్వదు.
ఆ 50,000 పోతుంది, ఆ మనశ్శాంతి పోతుంది. ఈ షాక్ ఎంతవరకు ఉంటుందంటే ఇంకొక నెల 2 నెలల పాటు అలా ఉండిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే మనసు పాడు చేసుకుంటారు కూడా పిల్లలు. ఇటువంటి సందర్భాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇటువంటివి దుష్ఫలితాలు లేకుండా మంచి ఫలితం కలిగి మనం ఒక అమ్మాయిని చూసాం, లేకపోతే ఒక అబ్బాయిని చూసాం, ఆ అబ్బాయిని వివాహం చేసుకోవాలని మనకి మనసులో ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా మాట్లాడేటువంటి సంబంధం మీ పిల్లలకి తెలిసేలా కూడా చేయండి. ఎందుకంటే నాన్న అమ్మ ఏం పట్టించుకోవట్లేదని అనుకోకుండా ఒక సంబంధం మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరితోటైనా, ఓ పెళ్ళిళ్ళ పేరైతో కానీ ఎవరితోటైనా, అటువంటి సందర్భంలో కానీ ఒక సిద్ధాంతితో మాట్లాడేటప్పుడు కానీ, అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కానీ అది మీ పిల్లలకి కూడా తెలిసే విధంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నమాట. అంటే అమ్మ నాన్న నా కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు, కష్టపడుతున్నారు, వీళ్ళు తాపత్రయపడుతున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసేలా చేయండి. లేకపోతే అలా తెలియకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వేరే దారులు వెతుక్కోవడానికి చాలా దగ్గర అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు అసలు పట్టించుకున్నట్టు కనపడరు. ఈవేళ ఎలా ఉందంటే తల్లికి చీర పెడితే కూడా అది ఫోటో తీసి స్టేటస్లో పెడుతున్నారు. ఇది నిజంగా అవసరం అంటే చాలా అవసరం. ఎందుకో చెప్తాను వినండి. ఎప్పుడూ తల్లికి చీర పెట్టనటువంటి వాడు కూడా ఈ స్టేటస్ చూసి అరే చాలా గొప్పగా ఉందిరా పాపం వాళ్ళ అమ్మకి ఆయన చీర పెట్టాడు, చాలా బాగుంది, మనం కూడా పెడితే ఇట్లా బాగుంటుందేమో అనేటువంటి ఒక అవేర్నెస్ కింద ఉంది. అది తప్పేం కాదు. నిజంగా అలా స్టేటస్లో ఎవరైనా పెడితే కొంతమంది దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు, తల్లికి చీర పెడితే ఫోటో పెట్టడం ఏంటని. ఫోటో పెట్టడం అని కాదు, అక్కడ స్టేటస్ పెట్టడం కాదు. ఇది ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనమాట. అప్పటి వరకు వాళ్ళకి ఏ కోరిక లేకపోయినప్పటికీ కూడా ఇలా పెట్టి అది స్టేటస్లో పెట్టేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ బంధువులు కానీ వీళ్ళందరూ చూసి ఒరే మనవాడు చాలా బాగా చేశాట, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ పుట్టినరోజుని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుని చక్కగా జన్మనిచ్చినటువంటి తల్లికి చీర పెట్టి ఆవిడకి ఏదో కొంత క్యాష్ ఇచ్చి ఖర్చు పెట్టుకోమా అని ఇచ్చాడు అనేటువంటి విషయం ఆ స్టేటస్లో పెడుతున్నారు. అది చాలా మంచిది. అది కొంతమంది దాన్ని కామెంట్ చేస్తారు కానీ చాలా మంచిది. అది అది చూసి 10 మంది ఉత్తేజం పొందుతున్నారు. ఒకసారి ఒక ఆయన ఒక విజయవాడలో ఒక ఆయన తగిలాడు నాకు. తగిలి ఆయన అన్నాడు, నేను మా నాన్నగారి తద్దినం మా అమ్మగారి తద్దినం పెట్టడం మానేశానండి 10 ఏళ్ల నుంచి. అప్పుడు 10 ఏళ్ల క్రితం పెట్టేవాడిని, తర్వాత మానేశాను. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్నాను. నేను విన్న తర్వాత నాకు అనిపించింది, ఆయన చెప్పారు అదృశ్య రూపంలో మన పితృదేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరించేటువంటి పితృదేవతలకు మనం చేసినట్లయితే ఆ శ్రాద్ధ కార్యక్రమాలు అవి వాళ్ళకి చెందుతాయి, మనకి కనబడరు. ఎన్నో ఖర్చు పెడుతున్నాం మనం. ఒక రకంగా వాళ్ళకి ఆ పితృదేవతలకి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే అవి సైక్లింగ్, ఈ సంతానం కలగడానికి, వివాహం అవడానికి, పితృదోషాలు పోవడానికి ఈ రూపాల్లో సంచరిస్తూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అబ్దేకం పెట్టాలని ఆయన అన్నారండి. అప్పటి నుంచి నేను పెడుతున్నానండి అన్నాడు ఒక ఆయన. నిజంగా చాలా ఆశ్చర్యం. అప్పటిదాకా నేను 10 ఏళ్ల నుంచి మానేశాను. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విన్న తర్వాత నాకు ప్రత్యేకంగా నాస్తికత్వం వచ్చినప్పటికీ కూడా నేను మళ్ళా మా నాన్నగారికి మా అమ్మగారికి ఆబ్దికం పెడుతున్నానండి అన్నాడు. మరి నిజంగా ఆయన ప్రవచనం కొంతమంది వ్యక్తుల్ని ఉత్తేజితుల్ని చేసిందంటే నిజంగా మరి ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సనాతన ధర్మం కోసం అయితే ఏంటి, హిందూ ధర్మ ప్రచారం కోసం అయితే ఏంటి, ఈ పద్ధతిలో ప్రపంచాన్ని ఒక సన్మార్గంలో నడపడం అయితే ఏమిటి, తల్లిదండ్రుల రుణం తీర్చుకునేటువంటి విషయంలో అయితే ఏంటి, పితృ కార్యక్రమాలు చేయడం అయితే ఏంటి, ఈ విషయంలో ఒక వ్యక్తిలో అంత మార్పు తీసుకొచ్చినందుకు మరి అటువంటి ధర్మాత్ములు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా ఈవేళ నిజంగా ఎవరైనా సరే తద్దినం పెడితే కూడా చాలా గొప్పగానే ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వాలి. అలాగే తల్లికి కానీ ఒక ఇంటి ఆడపడుచు కానీ తీసుకొచ్చి ఏదైనా కొన్ని వస్త్రం పెట్టినా, ఒక ఏదో విధంగా ఓ బహుమతి ఇచ్చినా, ఓ పూట ఆ అమ్మాయికి భోజనం పెట్టినా అది స్టేటస్లో పెడితే తప్పు కాదు. కొంతమంది తప్పు అనుకుంటున్నారు, అది గొప్ప అనుకుంటున్నారు. కాదు, అది చూసి ఇంకొక 10 మంది 100 మంది ఉత్తేజితులు అవుతున్నారు. అయ్యే వాడు వాళ్ళ అక్కని తీసుకొచ్చి వాళ్ళ అక్కకి చీర పెట్టి బహుమతి ఏదో ఇచ్చి భోజనం పెట్టాడు,
చాలా ఆనందపడింది. ఆ అమ్మాయి పుట్టినరోజుని తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా మన సోదరిని ఎంత దూరంలో ఉన్నా తీసుకొచ్చి పుట్టినరోజునో పెళ్లి రోజునో వాళ్ళకి బట్టలు పెట్టడము, ఏదో బహుమతి ఇవ్వడము, కానుక ఇవ్వడము, ఏదో చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటి విధంగా వాళ్ళలో ఉత్తేజం కలుగుతుందన్నమాట. కాబట్టి అలాగే మీరు కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రక్రియ కూడా మీ పిల్లలకి మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే అది బాగా ఓపెన్గానే పిల్లలకి తెలిసేలా చేయండి. ప్రతి పని ప్రతిదీ కూడా సిద్ధాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఏం చేయమంటారు సార్, మా అబ్బాయి గురుబలం బాగుందా, ఎటువంటి సంబంధం చూడమంటారు, పెళ్ళి అయిపోతుందంటారా ఈ సంవత్సరం, ఏమైనా దానం చేయమంటారా, ధర్మం చేయమంటారా, ఒకసారి మీరు జాతకం చూసి చెప్పినట్లయితే మా ప్రయత్నాలు కొనసాగేలాగా ఏం చేయమంటారు అని సిద్ధాంతులతో మాట్లాడడం. అలాగే పెళ్ళిళ్ళ బ్రోకర్ ఎవరైనా, పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయనతో కూడా మాట్లాడి చూడండి మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి, అమ్మాయి బాగుండాలి, చక్కగా బుద్ధిమంతురాలు అయి ఉండాలి, ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, మాలో కలిసిపోయేటువంటి అమ్మాయి అయి ఉండాలి అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీ అబ్బాయికి వినేలాగా, మీ అబ్బాయికి తెలిసేలాగా, అవసరమైతే దాన్ని రికార్డ్ చేసి మీరు మాట్లాడుతున్నటువంటి మంచి మంచి మాటలన్నీ వాళ్ళ కోసం రికార్డ్ చేసి అవసరమైతే ఉంచి అదొక గ్రూప్లో పెట్టుకోండి. మీరు ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ పెట్టుకోండి. ఆ గ్రూప్లో పెట్టినప్పుడు ఏ మాటలు మీరు మాట్లాడుతున్నారో హోమ్ అని పెట్టుకోండి గ్రూపు. ఆ గ్రూపులో మీ ఇంట్లో వాళ్ళు నలుగురు ఉండండి, ముఖ్యమైనటువంటి వాళ్ళు. మీరు మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని కూడా దాని ద్వారా మాట్లాడుతూ లేకపోతే ఆ గ్రూపులో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే మీ పిల్లలకి మీ మీద అభిమానం కలుగుతుంది. అయ్యో అమ్మా నాన్న మన విషయంలో అశ్రద్ధ వహించలేదు, ఖచ్చితంగా వాళ్ళు మన పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. వెళ్తే ఒక 6 నెలల్లో 4 నెలల్లో 10 నెలల్లో ఆగుతారు. అదేమీ తెలియకుండా మీరు ఏదో చీకట్లో దుప్పటి కప్పుకుని ఫోన్ చేసి ఎవరికి తెలియకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. మీరు చేసేది మంచి పని, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దానికి కూడా మీ పిల్లలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం వాళ్ళకి తెలియాలి. అలాంటప్పుడు ఎవరిని కూడా చాలా చక్కగా జరుగుతాయి. మీ పిల్లలకి మీ మీద నమ్మకం కలుగుతుంది, మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వయసు వచ్చేసింది, పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏం వెతకుండా మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఫోన్లు వెతుకుతూ ఏదో చేశారనుకోండి, అది వాళ్ళకి తెలియకపోతే మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటున్నారు, మీ ఉద్యోగాలు మీరు చూసుకుంటున్నారు, మీ తీర్థయాత్రలు మీరు చూస్తున్నారు, నన్ను ఏం పట్టించుకోవట్లేదని సడన్గా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొడుకునో కోడలను మీ ఇంటికి తీసుకొచ్చి చూపించినా కూడా మీరు ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా మీరు చేసే ప్రతి పని అబ్బాయికి అమ్మాయికి ఏ రోజు చేసే పని, ఏ పనికి ఆ పని, వివాహ సంబంధ విషయాలు సిద్ధాంతితో మాట్లాడింది, అదే మ్యాట్రిమోనీ వాళ్ళతో మాట్లాడింది, డైరెక్ట్గా అవతల వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది, ఈ విషయాలన్నీ కూడా మీ పిల్లలకి దగ్గర అయ్యేలాగా, చేరువయ్యేలాగా, వాళ్ళకి తెలిసేలాగా మీరు చెయ్యండి. అదేవిధంగా మీకు సంబంధించి మీరు ఏ విషయంలో అయినా సరే మీ పిల్లలకి వ్యాధ నక్షత్రాలు ఏమిటి, గురుబలం ఉందా లేదా, ఎందుకు పెళ్లి సంబంధాలు ఆగుతున్నాయి, ఎందుకు దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి, ఇవేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి మీరు తల్లిదండ్రులు కొంతవరకు కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము కూడా మీకు ఆ విషయాలన్నీ మీకు చెప్తాం. మీ పిల్లల యొక్క వేద నక్షత్రాలు ఏంటి, బలమైన నక్షత్రాలు ఏంటి, ఎందుకు వివాహం ఆలస్యం అవుతోంది, వివాహం అయిన తర్వాత ఏమైనా దోషాలు ఉంటాయా, ముందుగా ఏమైనా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి 9440989496. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.